విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరిగే నరసింహ కురుమ ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుమ యువ చైతన్య సమితి కురుమల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ రాజ్యాధికార దిశగా కృషి చేస్తుంది అని, ఎక్కడ ఆపద వచ్చినా అండగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కౌడె పోచయ్య, కురుమ హైకోర్టు న్యాయవాది నోముల ప్రసన్న కుమార్ కురుమ పాల్గొని KYCS ను అభినందించారు. మరింత ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ MA మహేంద్ర, ఉపాధ్యక్షులు కుండి వెంకటేష్ కుర్మ, కార్యదర్శి కొల్లు రమేష్ కుర్మ, మీస సత్యనారాయణ కుర్మ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గౌడ రంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు బండారు శ్రీశైలం కుర్మ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నీలరాజు కుర్మ, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ కుర్మ, మేడిపల్లి మండలం అధ్యక్షులు మరాఠీ శివేందర్ కుర్మ, కోశాధికారి రాజు కుర్మ వివిధ జిల్లాల నుండి పాల్గొన్నారు. జయశంకర్ జిల్లా నుండి కురుమ యువ చైతన్య సమితిని మీ పేరు మేరకు మన జాతి గురించి ఎంతో ప్రోత్సాహంతో ఆ రోజు నుంచి కంట్రోల్ చేసి అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న గౌరవ అధ్యక్షులు అప్పుడు మాజీ అధ్యక్షులు నీలా రమేష్ గారు అదే ప్రత్యేకంగా క్లాస్తో స్వాగతం. మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే గంట టైం కేటాయించడానికి ఇబ్బంది పడుతున్న రోజులల్లా అన్న కొద్దిగా కాలు దెబ్బ తాకింది, కర్ర పట్టుకొని మరీ ఇక్కడి వరకు భూపాలపల్లి నుంచి జర్నీ చేసి వచ్చినందుకు అన్నగారికి KYCS తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా కురుమ యువ చైతన్య సమితి సభకు వచ్చిన అందరికీ శనార్థులు. ఈరోజు ప్రతి మానవుడైనా ఎవరైనా ఒక అంతానికి పుడతారు. మనము ఏదో జీవితం గడుపుకుంటూ వస్తే మన వృత్తిని బట్టి ఏదో మనము కురుమలుగా భావించడము, అలాంటి సభను ఇంత విజయవంతంగా జరపలేదు. ఇది పెద్ద సభని అనుకొని ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న గొరిగే నరసింహ కుర్మ గౌరవ KYCS రాష్ట్ర అధ్యక్షులు గారు మరియు KYCS రావడం జరిగింది. కానీ ఒక 2-3 సంవత్సరాలు అయితే ఉధృతంగా కార్యక్రమాలు బాగా జరిగినాయి. తర్వాత ఏమైందో మరి అంతర్గత కలహాల ఏదైతే సమస్యలు వచ్చి కొంచెం కార్యక్రమాలు మాత్రం తగ్గుముఖం పట్టినాయి. ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టి అందరినీ సమన్వయం చేసుకొని KYCSను బలోపేతం చేస్తూ ఇంకా మన కుర్మ సంఘం రాజకీయంగా సామాజికంగా కూడా చాలా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. అందరూ సమన్వయం చేసుకొని జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, మండల కమిటీలు వేసుకొని బలోపేతమై ఇంకా రాజకీయంగా కూడా చాలా ఎదగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంతర్గత కలహాలు కొంచెం చాలా వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కార్యక్రమాలు చాలా తగ్గుముఖం బట్టి ఇవన్నీ సమన్వయం చేసుకొని కమిటీని బలోపేతం చేసి ఇంకా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. పోచన్న గారికి, అధ్యక్షుల వారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇంత వడ్డింతే అన్నట్టుగా ఆ రోజు సంఘంలో పనిచేయన వారి మీద మనం అంతా యువకులమై KYCS పనిచేసాం. కానీ KYCS బాస్ ఎవరు లేరు. వ్యవస్థాపకులు అంటే వాళ్ళు ప్రారంభిస్తారు, కానీ దాన్ని ఎత్తిరేసుకొని చేసిందంటే మనమే. ఎక్కడైనా సరే మనకు అప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా 33 జిల్లాలకు కానీ పాకింది. ఏ ఊర్లో ఎక్కడైనా జరిగినా కానీ మనందరికీ తెలిసేది, అందరికి స్పందించేది, ఎన్నో సేవలు చేసాం. ముందుగా 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అయితే మనం కూడా తెలియదు వాస్తవానికి. హైదరాబాద్లో సంఘం ఉంటుంది, ఊర్లో ఎట్లాంటి గొడవలు జరిగినా, సంఘాల మీద, గొర్రెల కాపర్ల మీద ఎట్లాంటి దాడులు జరిగినా కానీ ఎగ్జామినేషన్ గారు స్పందించలేదు. ఆ విధంగా మనం KYCS అని పెట్టుకొని మన ముందుకెళ్ళి చేయడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు కొంచెం వాళ్ళు నడుస్తున్నది. కానీ ఇప్పటికైనా మనం 6 సంవత్సరాలు అయింది, లాగు దొడుకునే పరిస్థితి ఉంది. అంటే ఒక పిల్లగాడు అంటే ఆపోజిషన్లో ఉంటాడు కాబట్టి అందుకంటున్నా మనం ఇక్కడ నుంచి అయినా ప్రతి ఒక్కరు కొంచెం చైతన్యమై కొన్ని కరెక్ట్ సమయపాలనగా చేసుకొని ముందుకు పోవాలి. ఇంకొకటి కూడా నా ప్రతిపాదన ఏంటంటే 6 సంవత్సరాలు అయింది కాబట్టి మన కులం వాళ్ళు ఎవరైనా కొద్దిగా మంచిగా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ మనం ధైర్యం ఇచ్చి ఎవరో మంచి 5-10 వేసుకుని అయినా సరే వాళ్ళు కొంచెం ఆర్థికంగా సపోర్ట్ చేసి ఇన్స్టిట్యూట్లో సంథింగ్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఆ విధంగా ముందుకు చెప్పిద్దాం. ఎందుకంటే మన కులబిడ్డ కాబట్టి వాళ్ళు దిగితే నా కులబొల్లు చేసిరు అనేది ఇలాంటి సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి అందరికీ క్షణార్థులు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన కురుమ యువ చైతన్య సమితి 6వ వార్షికోత్సవానికి చేసిన మన జిల్లా అధ్యక్షులకు మరియు మండల అధ్యక్షులకు, మన రాష్ట్ర కమిటీకి ఉన్న మా ముఖ్య అతిథులకు, ఈ హైదరాబాద్కు సంబంధించిన మన ముఖ్య కుటుంబ సంఘం నాయకులకు పేరు పేరున్న హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక శుభసూచకం. సరే, ఈరోజు ఎందుకంటే
మనం ఎక్కడో డిస్ట్రిక్ట్లో పెడితే జర ఎక్కువ తరలిస్తుంది, కానీ మనం హైదరాబాద్లో పెట్టినాం కాబట్టి అన్నీ అంతా హడావిడిగా రాలేకపోయారు కాబట్టి మనం కూడా దీనికి ఏమి బాధపడకుండా సరే ఇంతనైనా మనం ఉన్నదాన్ని కూడా మనం సద్దిన మంచి చేసుకొని ఎవరి అభిప్రాయాలైనా వాళ్ళని సేకరణ తీసుకొని దీన్ని ఎంత ముందుకు తీసుకోపోదామని ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని దీన్ని నడిపేయాల్సిన అవసరం 6 సంవత్సరాలు అయితే ఎట్లయితే వచ్చిందనుకో ఇప్పుడు ఇదే విధంగా ముందుకు వెళ్ళిపోవాలి. అదే కొంతమంది వాస్తవంగా అంటూరు వాస్తవం కుర్మ సంఘంలో విలీనం చేస్తే ఎట్లుంటుందంటే ఆ విషయం కూడా మనం ప్రతిపాదన ఏం చేయాలంటే ఇంత స్వతంత్రంగా అలా పోతే ఉండదని నా అభిప్రాయం. ఒకటి ఏంటంటే, రెండవది ఏంటంటే మనము ఇదే జిల్లా కమిటీలు వేసుకొని ఫస్ట్ రాష్ట్ర పార్టీ ఎన్నుకున్న తర్వాత జిల్లా కమిటీ వేసుకొని మొత్తం మీద ప్రతి జిల్లా 33 జిల్లాల కమిటీలు కంప్లీట్ చేసుకోవాలి. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కుర్మ సంఘం ప్రతి విలేజ్ అయినా ప్రతి ఎక్కడైనా మన స్టేట్ కమిటీ జిల్లా కమిటీలా ఖచ్చితంగా వాళ్ళు వహించారు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఉన్నారో వారి టికెట్ ఖచ్చితంగా ఇప్పారు. ఎందుకంటే కింది స్థాయి నుంచి మీది స్థాయికి రావాలంటేనే పార్టీకి ఉండాలి. ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలా మన వల్ల మనకి సమన్వయం లేదు కాబట్టి ఇక నుంచి దీంతో కనీసం ముందుకు పోవాలని నేను అభిప్రాయంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క విషయానికి సమన్వయం లేక ఎంత పోతున్నాం మనం. సమన్వయంతో ముందుకు పోవాలని నా కోరిక. ఈ విషయం ఎట్లా చేద్దామని ఒకసారి ఖచ్చితంగా మనం మీటింగ్ పెట్టుకుందామా, మన ముఖ్యులను కలుద్దామా, ఏదంటే ఎప్పుడో ఒకసారి కలవడం జరుగుతుంది, అది నడుస్తలేదు, ముందు పోతలేదు మనకి. దాని గురించి ఎందుకైనా ఒక టీం తీసుకొని ఖచ్చితంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాన్ని ముందుకు ఎట్లా తీసుకోవాలని సూచనలు తీసుకున్నాము. ఖచ్చితంగా జిల్లాకు ఒక 5 తీసుకున్నాము. ఆ జిల్లా 5 ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకొని ఈ ప్రతి జిల్లా నుంచి మనకి 8 మంది జిల్లా అధ్యక్షులు 9 మంది దాకా. అంటే ఇవాళ మాత్రం ఎవరు రానంటే అనిపిస్తుంది. ఎందుకు రాలేదు కూడా మనం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇంత విధ వాసి కోసం అందరూ రావాలని అందరూ కోరుకుంటాం. రాలేదంటే కొద్దిగా సమన్వయ లోపం కూడా కనబడుతుంది. కాబట్టి ఈ సమన్వయం లోపం లేకుండా ముందుకు పోతే మాత్రం కలిసికట్టుగా పనిచేయాలి. కలిసికట్టుగా పనిచేస్తేనే అది కేవైసీ ఉంటుంది. ఇక మనం ఇటు మనం అటు ఇట్లనే మనం ఉంటే కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. నాకు కూడా బాధతో నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. దయచేసి అందరికీ క్షమాపణలు. మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా చేయడం జరిగింది. ఈడ ఆలయం దగ్గర రేణికుంటలో గొర్రెలు చనిపోతే తలా 1500 జమ చేసుకొని 50,000 రూపాయలు నేను ఇచ్చి వచ్చిన తెల్లారే మళ్ళీ ఇదే ఏకమాలేసి ఇదే కుర్మ సంఘం పోయి 1,00,000 రూపాయలు ఇచ్చి రావడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మన సహాయశక్తిలో మనం చేసినాం, కానీ వేరే వాళ్ళతో కూడా చేపించగలిగినాం. ఇవాళ గొర్రెలు చచ్చిపోయినాయి అంటే, ఇవాళ కుర్మలకు ఏదైనా అన్యాయం జరిగిందంటే, కుర్మ సంఘం దిగిపోయి ఆడ కలుస్తుందంటే వాళ్ళకి నేర్పింది ఈ చిన్న వయసున్న కుర్మ యువ చైతన్య సమితి ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక మంది మన కుర్మ బిడ్డలు ఆరోగ్యం బాగలేక యాక్సిడెంట్ అయ్యి ఇంటి పెద్ద ఆగమైనప్పుడు కేవైసీఎస్ 100 నుంచి 500, 1000 రూపాయలు జమ చేసుకొని ఎంతో కొంత భరోసా ఇచ్చి నా కులం నాకు అండగా ఉందని తెలిసే విధంగా చేసిన ఘనత కేవైసీఎస్ అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పార్టీలకు కూడా ఇవాళ మన బీర్ లైలన్న ఎమ్మెల్యే అయిందంటే అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేవైసీఎస్ పాత్ర అమోఘమని మనం తెలియ తప్పదు. ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందు బీర్ లైలన్న ఇదే ఎమ్మెల్యేసన్న ఆయన వాళ్ళు బీర్ లైలే అట కుర్మ సంఘానికి ఆయన పరిచయం లేడు, ఎన్నడూ సంఘం పెట్టి ఎక్కినోడు కాదు. ఇవాళ ఇంకో సంఘం పెట్టి మనల్ని ఆగం చేస్తున్నా అని చెప్పిన ఎమ్మెల్యేసు ఇవాళ మెడల మీద చేసుకొని దండ పట్టుకొని పోయేకాడికి వచ్చే విధంగా మన కేవైసీఎస్ చేసింది. ఈరోజు గత 10-20 సంవత్సరాలుగా లేని మన కుర్మల గొంతుకను అసెంబ్లీకి తోలింది కూడా కేవైసీఎస్ అని తెలియజేస్తున్నాం. సరే ఇవాళ కేవైసీఎస్ నుంచి పోయి అన్న కుర్మ సంఘంతో పనిచేసిన సంతోషం. సంఘం ఏదైనా కావచ్చు, మన కుర్మలకు న్యాయం జరిగితే చాలనుకుంటున్నాం. కేవైసీఎస్ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, ఏ పార్టీకి తల వంచకుండా ఇప్పటి వరకు కేవైసీఎస్ అధ్యక్షునిగా ఉన్న నేను మొన్న జాగ్రత్తగా చేరడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఏ పార్టీకి అనుకూలం లేము, ఏ పార్టీకి కండవ కప్పుకోలేదు. బీర్ లైలర్లకు టికెట్ ఇచ్చిందనే ఉద్దేశంతో అవుట్ రైట్ గా కేవైసీఎస్ అంతా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరి స్వార్థం లేదు, ఇలా ఓన్లీ కుర్మ బిడ్డకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం సపోర్ట్ చేయాలని రాష్ట్రం అంతా కేవైసీఎస్ సైనికులు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి, కాంగ్రెస్ ను గెలిపియాలి, కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని చెప్పినాం. ఆ తర్వాత మన కుర్మ బిడ్డ తులా ఉమ్మక్క గారికి టికెట్ ఇచ్చి రిటర్న్ తీసుకుంటే దిష్టి బొమ్మలు దగ్ధం చేసినాం, బీజేపీని దగ్గర రాని వద్దని కూడా పిలుపునిచ్చినాం.
అదేవిధంగా అదే తిట్టిన టీఆర్ఎస్కు ఓటేయాలని కూడా మన క్యామ మల్లేష్ అన్నకు ఎంపీ టికెట్ ఇస్తే మన బిడ్డ టికెట్ ఇచ్చినప్పుడు ఏ పార్టీ అయినా సరే మనకు టికెట్ ఇచ్చినప్పుడు మనం ఆదరించాలని బీఆర్ఎస్ తరఫున క్యామ మల్లేష్ అన్నకు టికెట్ ఇస్తే కేవైసీఎస్ ప్రచారం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కార్పొరేటివ్ ఎలక్షన్లో కూడా అనేక మంది మన చీర శ్రీకాంత్ అన్న బీజేపీ నుంచి ఉన్నా, బూర్గడ నగేష్ అన్న బీఆర్ఎస్ నుంచి ఉన్నా, ఇంకా కొంతమంది బీజేపీ నుంచి తిరుపతి అని ఉన్నా, ఇట్లా ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా కేవైసీఎస్ ప్రచారం చేసి మన బిడ్డలు గెలిపించుకోవాలని చెప్పింది. ఈరోజు ఇప్పటి వరకు నేను ఏ పార్టీకి ఉండకుండా జాగృతిలో జాయిన్ అవ్వడానికి కూడా ముఖ్య కారణం ఒకటి, నేను అధ్యక్ష పదవి ఇద్దరితో చాలించుకోదలుచుకున్నా, ఇంకొకరికి ఇవ్వదలుచుకున్నా. అదొక కారణం అయితే జాగృతి బీసీల కోసం కొట్లాడుతుందనే ఆలోచనతోని, అంతేకాకుండా మన కుర్మ బిడ్డలైన ఇద్దరికి, ఒకరికి షాద్నగర్ నుంచి ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది, ఒకరిని ఉప్పల్ నుంచి ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది. ఈ కుర్మలు ఎమ్మెల్యే స్థాయికి ఎదగడమే మన లక్ష్యం. వీళ్ళు ఎమ్మెల్యే గెలుపోవడం తర్వాత మన వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం ఉండాలి. రేపు రాబో రోజులలో ఇదే జాగృతిలో మా కవితక్క గారితో మాట్లాడి కుర్మ సంఘంతో ప్రెజర్ చేయించి కనీసం 10 మందిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇప్పటి నుంచే ప్రకటించుకొని వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే విధంగా ఆ జాగృతిలో నేను ఒత్తిడి తెస్తానని తెలియజేస్తూ, నేను ఈ పార్టీ గురించి మాట్లాడతలేను, కుర్మల గురించే. ఈరోజు అన్నగారు కాంగ్రెస్లో యాక్టివ్ ఉన్నారు, మన ఎంఎంఏ అందరూ కూడా కాంగ్రెస్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే అన్ని పార్టీలలో ఉండాలి, కానీ మన ప్రాధాన్యత కూడా పెంచే విధంగా మన బిడ్డలకి ఏడా టికెట్ ఇస్తున్నారు ముందుగానే అనౌన్స్ చేస్తే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకోగలుగుతారు. అందుకని మనం ప్రెజర్ చేస్తూ మిగతా పార్టీలతో కూడా మన కుర్మ జాతికి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ప్రకటించుకునే విధంగా నెక్స్ట్ ఆవిర్భావ సభ వరకు మన స్టేజ్ మీద ఇన్ఛార్జ్గా ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా మనం ఒక 50 మందిని కూర్చోబెట్టుకునే విధంగా రాబో అధ్యక్షులతో పాటు నేను పనిచేస్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా సమయం లేదు, నేను చాలా చెప్పాలనుకున్నా. ముఖ్యంగా కేవైసీఎస్ స్థాపించినప్పుడు ఏదైతే ఒక 30-40 మందితో స్టార్ట్ అయిందో, మళ్ళీ 30-40 మందితోనే మీటింగ్ పెట్టుకునే స్థితికి వచ్చిందంటే మనం ఎవరు ఆదాయపడవద్దు. సింహం ఒక అడుగు వెనకకేస్తుందంటే ముందుకు దునకడానికి ఆయన శాస్త్రం ఎట్లుంటుందో మనం తప్పకుండా ఈ మీటింగ్తో రివ్యూ పెట్టుకొని ఇవాళ వచ్చిన 50 మంది తలా 100 మందితోని కొత్త అధ్యక్షుని ఎన్నుకోగానే త్వరలో ఈ 2-3 నెలల్లో కొత్త అధ్యక్షుని ఎన్నుకొని ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలని కేవైసీఎస్ సైనికులందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని తొందరలో అంటే ఒక 2-3 రోజులనే డిజైన్ చేయడం వల్ల ఎక్కువ మందికి సమాచారం కూడా ఇవ్వలేకపోయినాం. ఈ వీడియో చూసిన మిత్రులు కూడా కొంతమంది అనుకుంటున్నారు, ముఖ్యంగా హైదరాబాద్ పాలమూరు కుర్మ సంఘం కేవైసీఎస్ స్థాపించినప్పటి నుంచి మనకు ఎంతో సపోర్ట్ చేసింది. ఇవాళ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ పాలమూరు కుర్మ సంఘం తరఫున పాలమూరు నుంచి గొర్రెలు రాష్ట్రం అంతా తిరుగుతుంటాయి. ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే కేవైసీఎస్ సహకారం తీసుకొని ఎక్కడైనా వెంటనే మన కుర్మ బిడ్డలకు అన్యాయం జరిగిందంటే కేవైసీఎస్ ముందుండే విధంగా మనకు పని చెప్తూ మనతో పని చేయించుకుంటూ కుర్మలకు లాభం జరిగే విధంగా చేస్తున్న హైదరాబాద్ పాలమూరు కుర్మ సంఘానికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలా మంది మన కేవైసీఎస్ సపోర్ట్ చేసిరు. వాళ్ళందరినీ ఈరోజు ఆహ్వానించుకోలేకపోయినాం, కానీ త్వరలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకొని మిగతా పెద్దలందరినీ ఆహ్వానించుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా కార్యక్రమం ఏదన్నా కానీ పిలవంగానే వెంటనే వచ్చే మన పెద్దలు కౌడ పోచన్న గారికి ఈ సందర్భంగా కేవైసీఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేవైసీఎస్ ఒక అడ్రస్ కావాలంటే ముఖ్యంగా ఆ రోజు ఆఫీస్ ఇచ్చి కేవైసీఎస్ను బలోపేతం చేయడానికి మన పోచన్న గారి పాత్ర ఎంతో ఉందని తెలియజేస్తూ, మిత్రుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మ మహేందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా చెప్పి చాలా మందికి ఈరోజు కుర్మా పెట్టుకునే విధంగా, ముఖ్యంగా నేనైతే ఇలా గురి నరసింహ వరకు ఆపితే అది పేరు సగవల పలికినట్టే అనిపిస్తుంది. నాకు ఎక్కడ చెప్పినా నన్ను పిలిచేవాళ్ళైనా కూడా గురి నరసింహ కుర్మా అనే పిలుస్తారు. నేను షార్ట్కట్గా జిఎన్ క్యాన్ పెట్టుకోవడం జరిగింది. ఉప్పల్ నుంచి విచ్చేసిన మన రావుల ఐలన్న గారికి, కేవైసీఎస్ వ్యవస్థాపకులు అప్పుడు వ్యవస్థాపించినప్పుడు ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి రాసూరు అనిల్ అన్న గారికి, వారి బృందానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు సినన్న